పెట్రోల్ బాంబులు ఉన్నాయి. వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎక్స్ట్రా ఫోర్స్ పంపండి సార్. నిన్నటి పార్టీ మీటింగ్లో జరిగిన గొడవలకు సంబంధించిన ఆధారాలు మా దగ్గరున్నాయి. ఫస్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్లో పార్టీ అంతర్గత కలహాలే గొడవ కారణమని తేలింది. సో దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సార్, జరిగిన అల్లర్లకు ఎవరు కారణమని మీరు అనుకుంటున్నారు సార్? అల్లర్లు జరిగిన ప్లేస్లో మనకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కాశీ పాండురంగారావే హత్యాకాండ సృష్టించమని తనని పంపినట్టు అందరి ముందు బహిరంగంగా ఒప్పుకున్నాడు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోలీసులు ఈ విషయాల్ని బయటపెట్టట్లేదు. కాశీ చెప్పాడని పాండురంగారావే చేయించాలని మనం నమ్మలేం కదా సార్. వేరే ఆధారాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? నన్ను అభ్యర్థిగా ప్రకటించే ఆ మీటింగ్లో అవతల వాళ్ళు నన్ను చంపబోతే అడ్డొచ్చి అన్యాయంగా చనిపోయి మన కళ్ళ ముందు పడున్నారు కరుణాకర్ గారు. ఆయన ఒక సాక్షి. పాండురంగ కరప్షన్ ని బయట పెడతాడన్న ఒకే ఒక కారణంతో యాక్సిడెంట్ అనే పేరుతో నిర్దాక్షిణ్యంగా చనిపోయాడు అతను ఇంకో సాక్షి. ఎక్స్ ఎమ్మెల్యే కరుణాకర్ హత్యకు కారణం ఎక్స్ మినిస్టర్ పాండురంగారావేనని అపోజిషన్ పార్టీ వాళ్ళు బహిర్గతం చేశారు. కొన్ని రోజులుగా ఇంట్లో మరియు ఆఫీసులో ఎక్స్ మినిస్టర్ పాండురంగారావు కనిపించకుండా పోవడం ఈ సంఘటనలో గమనించదగ్గ విషయం. అజ్ఞాతంలో ఉన్న మినిస్టర్ పాండురంగారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. తను కనిపించకుండా పోవడమే తను హత్య చేయించుంటాడన్న ఆరోపణకు బలం చేకూరుస్తోంది. ఈసారి జరిగిన పోటాపోటీ ఎన్నికల్లో వీటీఎంకే పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. మొట్టమొదటిసారి బరిలోకి దిగిన దేవరకొండ అశోక చక్రవర్తి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థి. తను సాధించిన మెజారిటీని చూస్తే తనకు కేబినెట్ లో స్థానం దక్కొచ్చని పార్టీలో వినికిడి.
ఏం పాండు బాగున్నావా? నాకు ఓ చిన్న డౌట్. నిన్ను మొదటిసారి ఆఫీస్లో కలిసి వెళ్ళాక సాంబాన్ ఎందుకు నన్ను చంపని చెప్పావు? నిజంగా నీకు తెలియదా? తెలీదు. నిజం చెప్తే నన్నేం చేయకుండా పోలీసులకు అప్పచెప్తావా? చెప్పను. నువ్వు నన్ను చంపడానికి చేసిన అల్లర్లలో కరుణాకరం చనిపోయాడు కదా, అది నువ్వే చంపేసి పారిపోయావని అందరూ అనుకుంటున్నారు. కొన్ని నిజాలు అందరికీ తెలియపోతేనే మంచిది. కొన్ని నిజాలు నువ్వు కూడా తెలుసుకోకుండా ఉండటమే మంచిది. ఒక చెడ్డోడిని చంపేసినంత మాత్రాన ఇంకో చెడ్డోడు మంచోడైపోడు. నేను చేసింది తప్పైతే నువ్వు చేస్తున్నది కూడా తప్పే. తప్పు చేయడానికి, తప్పు చేసిన వాడిని శిక్షించడానికి చాలా తేడా ఉంటుంది పాండు. నువ్వు చేసిన తప్పులకి శిక్ష వేయడం తప్పు కాదు.